హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాద్య సాహిత్య ఛానల్. ఇదైతే ఒక చిన్న వ్లాగ్. అంటే ఆ రోజు కంప్లీట్‌గా మేము ఫెస్టివల్ ప ఫెస్టివల్‌లో బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా నేను వీడియోస్ తీయలేకపోయినా. కాకపోతే కొన్ని ఫోటోస్ అయితే తీసాము. అవన్నీ ఇక్కడ మీకోసమని నేను యాడ్ చేశాను. ఇదైతే పెద్ద బతుకమ్మ ఇంకా దసరా ఈ సెలబ్రేషన్స్ అనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా జరుగుతాయి కదా ఈ ఫెస్టివల్స్ అన్నీ. మా ఊర్లో అయితే ఇలా జరిగాయన్నమాట. నేను చెప్పాను కదా ఊర్లోనే జరుపుకోవడం ఇష్టం నాకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అని. ఊర్లో అయితేనే అందరు మంచిగా ఫుల్ ఆడతారనమాట. చాలాసేపు ఆడినాం మేము కూడా. ఫుల్ ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా నచ్చింది. అంటే కొన్ని ఫెస్టివల్స్ హైదరాబాద్లో బాగుంటాయి, కొన్ని ఫెస్టివల్స్ ఊర్లో బాగుంటాయి కదా. అందులో ఇదొకటనమాట బతుకమ్మ ఇంకా దసరా. ఇలాంటివి మాత్రం అస్సలు ఇంకా హైదరాబాద్లో జరుపుకోవాలని అనిపించదు. అది ఎందుకో తెలియదు. ఊర్లలో జరుపుకుంటేనే అదొక ఫీల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు ఒక్కొక్కరైతే ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ వరకు కూడా ఆడిండ్రనమాట బతుకమ్మ. ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటలు. బతుకమ్మని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఆడతారు కదా. మా ఊర్లో అన్ని ఆటలు కలిపి అందరూ ఆడిండ్రనమాట. నాకైతే చాలా నచ్చింది. కిడ్స్ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈరోజు చాలా ప్రసాదాలు చేస్తారు కదా, పులిహోర, ఇంకా మనం ఆవకాయ అన్నం, పెరుగన్నం, ఇంకా మలీదా, ఇవన్నీ అందరూ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత తింటారనమాట అందరూ ఒక దగ్గర కూర్చొని. నాకైతే చాలా నచ్చింది ఇట్లా. మా ఊర్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారనమాట. మలీదా చేస్తారు, ఇంకా పులిహోర చేసుకుంటారు కానీ ఓన్లీ ఇంట్లో తింటారనమాట. ఇక్కడ మాత్రం అందరు చెరువు దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం అక్కడే కూర్చొని తింటారు. అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా. ఈ ఊర్లో ఇట్లా అనమాట. ఇందాకేమో టెంపుల్ దగ్గర, ఇప్పుడేమో చెరువు దగ్గర అనమాట. ఫస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చే పాడిన తర్వాత మళ్ళీ ఒకసారి చెరువు దగ్గర డీజే సాంగ్స్ పెట్టారు. అక్కడ కూడా బతుకమ్మలు అన్నీ పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు అనమాట, కొద్దిసేపు కాదు, ఒక 1 to 2 hours ఆడామన్నమాట. సో చాలాసేపు ఆడినా కూడా అసలు ఆ రోజు ఎందుకో ఫుల్ ఎనర్జీ అట్లనే ఉంటుంది. అస్సలు అలసిపోకుండా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ దసరా సెలబ్రేషన్స్. ఆ రోజు కూడా ఎక్కువ వీడియోస్ ఏం తెలియదు, జస్ట్ ఫొటోస్ యాడ్ చేశాను నేను ఇక్కడ.
పండగ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మేము మా ఊర్లో ఉండే ఎల్లమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి ఇది రూట్లో వెళ్తుంటే ఇవన్నీ కొద్దిసేపు ఆగి ఎంజాయ్ చేసాము అక్కడ. పొలము అవన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి. ఊర్లో కొంచెం ఇబ్బంది అయింది కానీ పర్వాలేదు, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ దసరా రోజు సాయిగాడికి ఇయర్ రింగ్స్ కుట్టించామన్నమాట. శ్రేయాదికి కూడా అప్పట్లో దసరా రోజే కుట్టించాము. ఇవేమో దసరా సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచి. మగవాళ్ళందరూ జమ్మి దగ్గరికి వెళ్తే ఆడవాళ్ళందరూ బతుకమ్మ ఆడుకుంటున్నారనమాట ఇక్కడ. సో ఇవైతే మా సెలబ్రేషన్స్, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.